సో వాళ్ళందరూ కూడా నాకు హెల్ప్ కావాల్సి వచ్చినప్పుడు మాత్రం ఒక్కరు కూడా ముందుకు రాలేదు. సో ఒక్కరు కూడా ముందుకు రాలేదు. కానీ ఎందుకు నేను ట్రూత్ ఎక్స్పోజ్ చేశాకే నా మీద పెడుతున్నానని మీరు ఆలోచించండి. సో అంత టాక్సిసిటీ ఉంది ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ నేను ఈ కెరియర్ వదిలేస్తా అన్నదానికి. అండ్ వన్ మోర్ రీజన్ ఇస్ నా పెయిన్ని వాళ్ళు డ్రామా అని ఎలా అంటారు అంత ఈజీగా, ఏది పడితే అది వాగుతుంది సోషల్ మీడియా ఉందని ఒక పెద్ద సింగరే పెట్టారు. సో హౌ కెన్ యూ ఈవెన్ సే దట్? అది విక్టిమ్ బ్లేమింగ్లా అనిపించలేదా మీకు? ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అయితే ఎందుకు యాక్సిడెంట్ చేయించుకున్నాను ఎవరు అన్నారు కదా. సో నాకు అలా అనిపిస్తుంది, ఇట్స్ లైక్ దే ఆర్ విక్టిమ్ బ్లేమింగ్ మీ. అసలు ఎందుకు ఇలా రియాలిటీ షోకి, నీకు తెలుసు కదా ఇవన్నీ అవుతాయని. అసలు ఎందుకు నార్మలైజ్ చేస్తున్నారు, ఎందుకు మీరు మాట్లాడట్లేదు? ఇవన్నీ అవుతున్నాయి అంటే ఇంక ఇలానే ఉంటది, నువ్వు రెస్పాండ్ అవ్వకూడదు అని వాళ్ళ ఉద్దేశం. వాళ్ళు అదే చెప్తున్నారు, మరి నేను ఎందుకు మాట్లాడుతున్నా, మా అందరికీ అయ్యాయి మేము ఎందుకు మాట్లాడట్లేదు అంటే నేను రెడీ అయ్యాను, నాలా ఇంకొకటి సఫర్ అవ్వకూడదు అని ఒక మంచి ఇంటెన్షన్తోనే నేను ఇవన్నీ చేస్తున్నాను.